అబ్బబ్బబ్బబ్బా! నాటుకోడి టేస్టే వేరండి. నాటుకోడి చూస్తేనే నోరూరిపోతది. అదేంటో అర్థం కాదు. ఇది ఫ్రెష్‌గా ఇంట్లో పెంచిన కోడండి. ఇది హాఫ్ కేజీ ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం వండేసుకుందాం పదండి. దీనికోసం నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకుంటే స్వీట్ వచ్చేస్తుందండి బాబు. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10 రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. బయట మసాలా కన్నా ఇంట్లో మసాలా బెటర్ అని ఇంట్లోనే రెడీ చేసేసానండి. అంటే ప్యాకెట్ మసాలా గట్రా ఏం వాడట్లేదన్నమాట. ఒక చిన్న స్టార్ ఫ్లేవర్ ఒకటి, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు అంతేనండి. జీలకర్ర వేసాను, అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్గా అయితే చేసేసుకున్నాను. గసగసాలు కూడా వేసానండోయ్ మర్చిపోయాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో ముందుగా ఆయిల్ పోసేసుకున్నాను. నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే నాటుకోడికి ఇంకా టేస్ట్ వస్తుందని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ని దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేశానండి. కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసినట్టయితే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత మన మసాలా పేస్ట్ ఉంది కదా, హోమ్ మేడ్ మసాలా పేస్ట్. సో ఆ మసాలా పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇది ఫ్రై చేసినప్పుడే నిజంగా చాలా గుమగుమలు ఆడిపోతుంది అనుకోండి. దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకుని అగైన్ బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకుని ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎలా బయటకు వచ్చేసిందో దీంట్లో. సో ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆయిల్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? మేము కొంచెం కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలని ఆయిల్ కొద్దిగానే యూస్ చేస్తాంలేండి. సో ఇప్పుడు మనం తెచ్చుకున్న నాటుకోడి ఉంది కదా, ఆ నాటుకోడిని వేసేయండి దీంతో. స్కిన్తో సహా ఉంటుందండి నాటుకోడి. స్కిన్ ఎంత టేస్ట్ ఉంటుందంటే అబ్బబ్బబ్బబ్బా చెప్పలేమండి అసలు. కోడిని కాల్చి పసుపు రాసి అమ్ముతాడు కదండి, అందుకే అంత టేస్ట్ అనుకుంటా. అయితే ఈ విధంగా నాటుకోడి నుంచి వాటర్ అయితే ఊరుతాయండి. వాటర్ బాగా ఊరేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలండి. కుక్కర్లో పెట్టేస్తున్నాం కదా అని గబగబా ఏం చేసేసి కుక్కర్ పెట్టేయకూడదండి, టేస్ట్ మిస్ అయిపోతాం. సో అందుకే దీన్ని మూత పెట్టుకుని బాగా కలిపి దీంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కూడా మీరు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్, ఇంకా మనం యాడ్ చేసుకోగా మిగిలింది ఏంటండి, కారమే కదా, ఒక 1½ స్పూన్ వరకు కారం అయితే వేసేసానండి. మీరు ఇంకా కారం తినేవాళ్ళు అయితే వేసేసుకోండి. సో ఈ విధంగా బాగా ఫ్రై చేసేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చాను అంతేనండి. ఇది చాలా లేత కోడి మాట, అందుకే త్వరగా ఉడికిపోయిందండి. ఇంకా కొన్ని ఎక్కువ విజిల్స్ వేయించినట్టయితే పేస్ట్ అయిపోతున్నా, అంత లేతగా ఉంది. జనరల్గా నాటుకోడి అయితే అంత లేతగా ఉండదు కదా. సో ఈ విధంగా 2 విజిల్స్ వేయించానండి నేను. అంతేనండి. ఈ విధంగా నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది శుభ్రంగా. అబ్బబ్బా! నిజంగా ఊరిపోతుందండి నోరు. మీకు ఊరట్లేదా? మీకు కూడా నోరు ఊరుతున్నట్టయితే ఈ కూర ట్రై చేసేయండి. వెళ్ళే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.